ఓబేదెదోము ఎందుకు దీవించబడ్డారంటే, ఓబేదెదోము ఇంట్లోకి ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. మందసంతో పాటు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. రెండోదిగా ఏమొచ్చింది? దేవుని అధికారానికి లోబడే తత్వము ఎవరిలో ఉంది? ఓబేదెదోములో ఉంది. ఈరోజు మనం కూడా యూ అండ్ ఐ నీడ్ టు యాక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి అధికారాన్ని నేను లోబడాలి. ఆయన రాజుగా నేను అంగీకరించాలి. వీ నీడ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాజ్ అవర్ కింగ్. ఆయన మన రాజుగా, దేవునిగా మన జీవితంలో ప్రతిష్ఠించుకోవాలి. రాజు అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడు కదా. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనకు మనం ఏమవ్వాలి? ఈ రోజున అంగీకరించాలి. లార్డ్, యు ఆర్ సపోజ్ టు రూల్ మై లైఫ్, ఐఎమ్ నాట్ సపోజ్ టు రూల్ మై లైఫ్. నేను కదా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం, నువ్వే నా జీవితాన్ని నడిపించాలి. నీ వాక్యమే నా జీవితాన్ని ముందుకు నడిపించాలి. ఇప్పుడు ఎవరి ద్వారా నువ్వు గైడ్ చేయబడుతున్నావు? ఎవరి చేత నడిపించబడుతున్నావు? కొంతమంది వరల్డ్లీ ఫిలాసఫీస్ని బట్టి నడిపించబడుతుంటారు. కొంతమంది సినిమా స్టోరీలను బట్టి వారి జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది రాజకీయవేత్తలను ముందు పెట్టుకుని వారు ఎలా నడిచారో అలా నడుస్తుండడానికి ఇష్టపడుతుంటారు. ఈరోజు మనుషులను చూసి కాదు కానీ దేవుడిని చూసి మన జీవితాన్ని ముందుకు ఏం చేయాలి? కొనసాగించాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూచుచూ ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెడదామన్నారు. ఈరోజు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి క్రీస్తు వైపు చూడాలి. తద్వారా మనం ఓడిపోము, తద్వారా మనము షేక్ అవ్వం, తద్వారా మనము కృంగిపోము. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించే క్రీస్తు చూచుచు ఈ పందెపు రంగం ముందు ఓపికగా పరిగెత్తాలి. ఎవరిని చూడాలి ఈ రోజున? చెప్పండి. ఎవరిని చూసినా పడిపోతాం. దావీదు గారిని చూస్తే దావీదు గారు కూడా ఏం చేశారు? పాపం చేశారు. బెత్షెబాతో వ్యభిచార పాపం చేశాడు, అబద్ధం ఆడాడు, ఇంకా చెప్పాలంటే దేవునికి విరోధంగా పాపం చేశాడు. అలా అని చెప్పి దావీదుని ఫాలో అవుదామంటే లేదు. అబ్రహాముని ఫాలో అవుదామంటే ఒక సందర్భంలో తన భార్యని ఏమన్నాడు? భయపడి చెల్లి అన్నాడు, అబద్ధం ఆడాడు. తను కూడా కొంత రాంగ్ బిహేవియర్ అతనిలో కూడా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరిలో కూడా మనం ఏం చూస్తూ ఉంటాం అంటే కొన్ని తప్పిదాలు చూస్తాం. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒక్క తప్పిదాన్ని కూడా మనం ఎంచలేం. ఈజ్ హ్యావింగ్ స్పాట్లెస్ క్యారెక్టర్, సిన్లెస్ క్యారెక్టర్. ఈ ప్రపంచంలో అపర పరిశుద్ధుడు, అసలు పాపము లేనిటువంటి వాడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనలో స్పాట్ లేదు. నాలో పాపము నువ్వు ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ధనేషన దారీషన పుత్రీషను జయించినటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహం ఆశ్చర్యాలను జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో పాపం అనేది లేదు. అందుని బట్టి ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఏ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని, నాలో తప్పు ఉందని, నాలో తలంపుల ద్వారా, చూపుల ద్వారా, పడకల ద్వారా, నడకల ద్వారా పాపం ఉందని ఎవరైనా చూపించండి అని యేసు ప్రభు సవాలు విసిరాడు. ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. అందుని బట్టి ప్రభువుని ఏ ఒక్కరితో కూడా కంపేర్ చేసి చూడకూడదండి. ప్రభువుని ఏ ఒక్కరితో పోల్చకూడదు. ఎవరిని పోల్చినా సరే ఆయన నైతికత ముందు, ఆయన యొక్క పరిశుద్ధ ముందు అందరూ తేలిపోతారు. కానీ ప్రభు నీతిమంతుడు, ప్రభు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అవినీతిమంతుడు కాదు, దుర్నీతిమంతుడు కాదు, ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఈ నీతిమంతునందు నాకు ఏ దోషము కనబడట్లేదు అన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారికి మరణశిక్ష వేసినటువంటి పైలట్, యేసుక్రీస్తు ప్రభు మరణశిక్ష వేసినటువంటి పిలాతు, ఒక న్యాయ వర్గంగా చెప్పాలంటే ఈజ్ జడ్జ్ చెప్పాడండి, ఆ నీతిమంతుడు నాకు ఏ దోషం కనబడట్లేదయ్యా. ఎస్, ప్రభు నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. నా ప్రియదర్శనంగా ఈరోజు మీ దీవెన పొందాలి అంటే, ఈరోజు మీ ప్రతి కొరత తీర్చబడాలంటే, యవనస్తులు మీ జీవితాల్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించి జీవితంలో స్థిరపడాలి అంటే, అనేక మంది బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు, దేవుడు చక్కటి బిడ్డలు మీకు అనుగ్రహించాలంటే, ఎవరైనా చెల్లెమ్మలు ఈరోజు వివాహాల కోసం చూస్తున్నారు, చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలో రావాలి అంటే, మీ ప్రతి కోరిక, ప్రతి అక్కర, ప్రతి హృదయాభిలాష తీర్చబడాలంటే మందసము మీ ఇంట్లో ఉండాలి, మందసము నీ జీవితంలో ఉండాలి. నా సూటి ప్రశ్న, మందసాన్ని ఆశ్రయిస్తున్నావా? దేవుని మనసు మీ ఇంట్లో ఉందా? దేవుని మనసు నీ ఒంట్లో ఉందా? దేవుని మనసు నీ కుటుంబంలో ఉందా? దేవుని మనసాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా? ఇశ్రాయేలీయులు వారికి బలసూచకం ఏంటంటే మందసమే. బలసూచకం అంటే ఏంటి? సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఒక ఐఏఎస్ క్రాక్ చేసిన ఒక విద్యార్థిని అడిగి, అమ్మా నీ యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఎలా సాధించగలిగావు? ఇంత కాంపిటీషన్ ఉందే, ఎలా సాధించగలిగావు అంటే ఆమె చెప్తుంది, నా బలసూచకం, నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి తెలుసా? రోజుకి 18 గంటలు చదివానండి. ఎన్ని గంటలు? రోజుకి 18 గంటలు. ఇదే నా యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్. కొంతమందిని అడిగితే కలెక్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వారు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ చెప్తారు కదా. ఈ రోజున మన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటని ఆలోచన చేస్తే
దేవుని మందసము. ఇశ్రాయేలు యొక్క బలసూచకం కూడా ఏంటి? దేవుని మందసం. ఒకసారి యెహోషువ ప్రయాణం అవుతున్నాడు, వెనకాల సైన్యం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారు కనాను దేశానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో యోర్దాన్ నది అడ్డొచ్చింది. యోర్దాన్ నది అంటే పిల్లకాలం అనుకోవద్దు, దాటేసి వెళ్ళిపోవచ్చు కదా అనుకోవద్దు. యోర్దాన్ నది చాలా చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అటువంటి యోర్దాన్ నది ప్రవహిస్తున్నప్పుడు ఈ యొక్క యెహోషువకి దేవుడు ఏం చేశాడంటే, యాజకులను ఏం చేస్తారంటే దేవుని మందసాన్ని పట్టుకుని, ఈ యొక్క మందసాన్ని పట్టుకుని, మీరు దేవుని మందసాన్ని పట్టుకుని యోర్దాన్ నదిలోకి మీరు జస్ట్ అలా కాలు పెట్టండి అన్నారు. యోర్దాన్ నదిలోకి ఏం చేయండి, ఇలా నా వైపు చూడండి. మనం ఎంత డిస్ట్రాక్ట్, ఏదన్నా అడ్డంకి వస్తే ఎంత త్వరగా డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఓకే, నా వైపు చూడండి అందరూ కూడా. సో యోర్దాను నది ఎప్పుడైతే ముందుందో, యాజకులు ఎప్పుడైతే ఈ యొక్క దేవుని మందసాన్ని పట్టుకుని యోర్దాను నదిలో ఇలా కాలు మోపారు, అంతే. కాలు మోపేటప్పటికి యోర్దాను నది రెండుగా చీలిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోషువ ఒక అద్భుతాన్ని చూశాడు ఆల్రెడీ. తన నాయకుడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇక్కడ యోర్దాను నది కూడా 2 పాయలు అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ దేవుని మందసాన్ని వారు ముందు పట్టుకుని వెళ్ళారో, ఆ యాజకులు ఎప్పుడైతే పట్టుకుని వెళ్ళారో, దేవుని మందసం పట్టుకుని వెళ్ళారో, యోర్దాన్ నది ఏమైంది? 2 పాయలు అయిపోయింది. ఇది ఒక సందర్భం. అయితే రెండో సందర్భాన్ని కూడా చెప్తున్నాను. ఎరికో దగ్గరికి వచ్చారు. ఎరికో ప్రాకారాల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? అక్కడ కూడా యాజకులందరూ కూడా దేవుని మందసాన్ని పట్టుకుని గోడ చుట్టూ తిరుగుతూ ప్రారంభించారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజున 7 సార్లు ఎప్పుడైతే తిరగడం ప్రారంభించారో ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మందసానికి వారికి ఎంత అవినాభావ సంబంధం ఉందో ఆలోచన చేయండి. దేవుని మందసాన్ని ఎక్కడికి వెళ్తున్న వారు తీసుకెళ్ళడం ప్రారంభించారు కాబట్టి విజయాన్ని పొందుకున్నారు. ప్రైజ్ గాడ్. ఈ విషయాన్ని గమనించారు ఎవరు? అమాలేకీయులు. ఈ విషయాన్ని ఎవరు గమనించారు? అమాలేకీయులు గమనించి శత్రు రాజ్యాలు వారు గమనించి, ఒరే ఇశ్రాయేల్ విజయం సాధించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర గోల్డెన్ బాక్స్ ఉందిరా. ఏంటి ఆ గోల్డెన్ బాక్స్? మందసం. ఆ మందసాన్ని ముందు పెట్టుకుని వచ్చేస్తున్నారు, విజయాన్ని సాధించుకుని వెళ్ళిపోతున్నారు. అందరూ పెట్టి ఆ మందసాన్ని మనం ఏం చేయాలి? దొంగిలించేయాలి. ఏం చేయాలా? ఆ మందసాన్ని ఏం చేయాలి? దొంగిలించాలని ఫిలిష్తీయులు ఒక సందర్భంలో ఏం చేశారంటే, వారు దేవుని మందసాన్ని దొంగిలించి, వారికి ఉన్నటువంటి దేవత ఒక గుడి ఉంది వారికి. ఆ దేవత గుడి పేరు దాగోను. చెప్పండి అందరూ కూడా, దాగోను. ఆ దాగోను దేవత గుడిలో పెట్టేశారండి, గర్భగుడిలో పెట్టేటప్పటికి మంచిగానే ఏమైంది? యెహోవా మందసం ఎక్కడ పెట్టాం మనం? మన దాగోను దేవత గుడిలో పెట్టాం, సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఏమొచ్చేస్తుంది? విజయం వస్తుంది కదా అని చెప్పి అనుకున్నారు. ఉదయం లేచి మళ్ళీ తలుపులు ఓపెన్ చేసేటప్పటికి అంత పెద్ద దాగోను దేవత విగ్రహము దేవుని మనసు ముందు బోర్లా పడిపోయింది. మీరు చూస్తున్నారు, దేవుని మనసు ముందు బోర్లా పడిపోయింది. అదేంట్రా, మన దేవత బోర్లా పడిపోయింది అని మరలా చెప్పి నిలబెట్టేసి అంత బాగానే ఉంది, ఏం పడిపోలేదు, ఇదంతా ఉత్తిది అని చెప్పి అన్నారు. తర్వాత రోజు ఏమైందంటే మరలా బోర్లు బాగా పడిపోయి చేతులు కాళ్ళు తెగిపడిపోయినాయండి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇది చాలా భయంకరది. దేవుని మందసము ఇది ఏదో అనుకున్నాం, మనం అనుకున్నాం, ఇది కేవలం ఒక గోల్డెన్ బాక్స్ అనుకున్నాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది, చాలా భయంకరమైంది అని చెప్పి మెల్లగా ఆ దేశానికి పంపించేశారు. ఎవరో శత్రువులు. పంపించిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క మందసాన్ని దావీదు చూశాడో, ఈ మందసాన్ని తీసుకొచ్చేసేయండి, దావీదు పురానికి తీసుకొచ్చేయండి అని చెప్పి ఒక ఎద్దుల బండి పెట్టి దాని మీద ఎక్కించి తీసుకుని రమ్మని చెప్పాడు. అలా ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గతుకులకి లేకపోతే ఆ యొక్క బండి కొద్దిగా స్లిప్ అయ్యి ఆ మందసం కింద పడిపోతా ఉంది. ఆ సందర్భంలో ఒక మొనగాడు వచ్చాడు, అతని పేరు ఉజ్జా. అతని పేరేంటి? ఉజ్జా. ఇంకేం నేను పోటుగాడిని అని చెప్పి వెళ్ళి పట్టేసుకున్నాడు. దేన్ని? దేవుని మందసాన్ని. పట్టుకోగానే ఆ మందసాన్ని పట్టుకున్న ఉజ్జా అక్కడికక్కడ ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే ఆ మందసాన్ని రాంగ్ హ్యాండ్లింగ్ చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుడు చెప్పాడు, అది ఆషామాషిది కాదయ్యా. ఆ మందసం అనేది రాంగ్ హ్యాండ్లింగ్ చేయదు. ఎవడ పడితే వాడు చేతులు వేసేయకూడదు. దానికంటూ ఏర్పాటు చేయబడినటువంటి వారు ఉన్నారు, దానికంటూ ప్రతిష్ఠించబడినటువంటి వారు ఉన్నారు. వారు మాత్రమే ఆ యొక్క మందసాన్ని పట్టుకోవాలి. అందును బట్టే ఆ మందసానికి ఏం పెట్టాడు? రింగ్ని పెట్టాడు. అది సేమ్ కొన్ని కర్రలు పెట్టాడు, మోత కర్రలు పెట్టాడు. ఆ మోత కర్రలను పట్టుకోవాలి తప్పించి మందసాన్ని డైరెక్ట్గా పట్టుకోవడానికి వీల్లేదు. ఉజ్జా చనిపోయేటప్పటికి దావీదుకి టార్లు ఎక్కిపోయాడు. మందసానికి ఒక నమస్కారం. ఏంటి, జస్ట్ పడిపోతున్నందుకు పట్టుకుంటేనే చచ్చిపోయాడా?
అందును బట్టి దీని దగ్గర మనం ఏదన్నా వేషాలు వేసామా ఏమవుతుంది? ప్రాణాలు గల్లంత అయిపోతాయి. ఏమంటారు? అదే అంటారా? శాల్తీలు గల్లంత అయిపోతాయి. అందును బట్టి జాగ్రత్త. దీంతో మనం అప్పుడే పెట్టుకోవద్దు, కానీ దీన్ని ఇంకా స్టడీ చేద్దాం, ఈ మందసాన్ని ఇంకా స్టడీ చేద్దాం అనే ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసండి? మెల్లగా ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టాడు? పోతే ఓబేదెదోము గడు పోతాడు, మనం మాత్రం సేఫ్గానే ఉంటాం అని దావీదు ఎంత తెలివైనడు చూడండి. పోతే ఆడిపోతాడని చెప్పి జస్ట్గా ఓబేదెదోము ఇంట్లో పెట్టేటప్పటికి అదేంటో సుడి తిరిగిపోయింది. ఎవరికి? ఓబేదెదోము. ఏంటి మిస్ఫైర్ అయిపోద్ది అనుకున్నాం, ఈ ఓబేదెదోము ఇంటికి వెళితే ఆడు కూడా చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ రివర్స్ అయిపోయింది. అంతగా దీవించబడ్డాడు. ఏంటి? పిల్లలు దీవించబడిపోతున్నారా? తను ఆర్థికంగా దీవించబడుతున్నాడు, సామాజికంగా దీవించబడుతున్నాడు, పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు మాట్లాడుతున్నా ఓబేదెదోము అంటున్నారు. అసలు దీనికి అందరికి కారణం ఏంటి? నిన్న మొన్నటి వరకు మామూలుగానే ఉండేవాడు, నిన్న మొన్నటి వరకు సామాన్యమైన జీవితాన్ని జీవించేటువంటి వాడు, నిన్న మొన్న అంటే ఈ రాదు, కానీ ఇప్పుడు దేవుని వాక్యం చాలా బాగా ప్రకటిస్తున్నాడు. అందరిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి, అందరూ కూడా ఓబేదెదోము అంటున్నారు. ఏంటి కారణం అని ఎంక్వైరీ చేసేటప్పటికి దావీదుకి అర్థమైపోయింది, ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఎన్ని దినాలు ఉంది? 90 days. ఎన్ని డేస్? 90 days, 90 రోజులు, అంటే 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంది. దేవుడు ఓబేదెదోముని బహుగా దీవించాడు. నా ప్రియ చర్చ్, నా ప్రియ సంగమా, మీ గృహంలో కూడా దేవుని మనసం ఉంటే, దేవుని యొక్క మనసు మీ జీవితంలో కూడా ఉంటే, మీ కుటుంబాల్లో దేవుని మనసు ఉంటే, ఓబేదెదోము దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా దీవించబోతున్నాడు. కానీ పాయింట్ ఏంటంటే, దేవుని మనసం నీతో ఉందా? దేవుని మనసం నీ ఇంట్లో ఉందా? అసలు దేవుని మనసం దేనికి సాదృశ్యం సార్? మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటామండి, మీరు ఎలా కొలతలు చెప్పారుగా, ఆ కొలతల ప్రకారం ఒక పెట్టి తయారు చేసుకుని గోల్డ్ అయితే పెట్టుకోలేం, కానీ రోల్ గోల్డ్ అయితే పెట్టుకుంటాం. రోల్డ్ గోల్డ్తో చక్కగా దానికి పోత పోసుకుని అందులో 3 పరికరాలు పెట్టుకోవడం అంత ఈజీ, అంత కష్టమేం కాదు. మేము కూడా ఇంట్లో ఈ యొక్క పరికరాన్ని పెట్టుకుని ఈ ఫర్నిచర్ని పెట్టుకుంటామండి. సో దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడా అని మీరు నన్ను అడిగితే, ఇది ఆత్మానుసారంగా మనం తీసుకోవాలి. ఈ యొక్క మందసం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని ఆలోచన చేస్తే, ఈ మందసం దేవుని సన్నిధికి సాదృశ్యము, దేవుని శక్తికి సాదృశ్యము, దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యం. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని సన్నిధికి సాదృశ్యం మందసము. రెండోదిగా దేవుని శక్తికి సాదృశ్యం. మూడోదిగా దేవుని పరిశుద్ధతకు సాదృశ్యము. ఇలాంటి మందసము నీ ఇంట్లో ఉంటే నువ్వు కూడా దీవించబడతావు. నీ ప్రతి కొరత తీర్చబడుతుంది, ప్రతి అక్కర తీర్చబడుతుంది, ప్రతి కోరిక తీర్చబడుతుంది. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఎంతమందికి ఈ మందసాన్ని మీ ఇంట్లో ఉంచుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా చూడండి. ఏదో ఫర్నిచర్ సేమ్ అలాంటి మోడల్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏం జరగదు, కానీ ఆ మందసం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం దీవెన పొందుతాం.